నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రూప్ డాన్స్లకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సీఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు ఇద్దరు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామం మొత్తం ఒక్కటై పోలీసులపై తిరగబడ్డారు. ఎంత చెప్పినా పోలీసులు మాట వినకుండా గ్రామం నుండి వెళ్లిపోవాలి అంటూ వాళ్ళని నెట్టివేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ర్యాలీలకు, డాన్స్లకు, పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ ఇప్పటికే ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి జరిగిన ఘటనపై డీఎస్పీ కోటారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతర నిర్వాహకులపై, ఈవెంట్ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి ఈ ఘటనలో పాల్గొన్న వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న తండ్రి తంటాల దాని కాదు బాబు పిల్లగాడి నేను రాను బాబా నిన్న బసవరాజుపాలెం అని ఆత్మూరు మండలంలో బసవరాజుపాలెంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే వీళ్ళు విలేజ్‌లో పోలేరమ్మ తిరునాళ్ళు ఒకటి జరుగుతా ఉంది రాత్రి. దానికి మామూలుగా పోలేరమ్మ తిరునాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్‌గా చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు. అది చేసుకుంటున్నారు అందులో. కానీ దాంట్లో భాగంగా ఈళ్ళు ఇక్కడ ఆ విలేజీ కొంతమంది ఆర్గనైజర్స్ వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ మమ్మల్ని మేము పర్మిషన్ లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాము. ఎలాంటి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్లస్ ఇట్లాంటి డాన్స్‌లు, ప్రోగ్రామ్‌లు, పాట కచేరీలు ఇట్లాంటి మైకులు పెట్టి యూజ్ చేసి చేయడం అనేది నిషేధించబడిందని ముందు నుంచి చెప్తా ఉన్నాం. దాని మీద వాళ్ళు కొంతమంది అడిగినా గాని మేము పర్మిషన్ దాంట్లో లేదని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సీఐ గారిని అడిగినా గాని. దానిపైన వాళ్ళేందంటే నెల్లూరు నుంచి స్వప్న ఈవెంట్స్ అనే పాట కచేరీ టీమ్‌ను ఒకటి మాకు తెలియకుండా విలేజ్‌లోకి తీసుకురావడం జరిగింది. దాని మీద మన సమాచారం మేరకు ఆత్మకూరు సీఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు సమాచారం తీసుకొని ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ స్వప్న ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అది అంటే బిగిన్ చేయబోతున్నారు. దాంట్లో మనోళ్ళకి సమాచారం వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు అప్పుడు చాలామంది యువకులు అక్కడ గ్రామంలో ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి దాన్ని తాగి కొద్దిగా వాళ్ళు ఘర్షణ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీస్‌తో. దాంట్లో భాగంగా ఆర్గ్యుమెంట్‌లో భాగంగా కొంత మన కానిస్టేబుల్ కూడా నెట్టడం జరిగింది. డ్యూటీకి అబ్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. దాని మీద క్రిమినల్ కేసులు కూడాక మనం కేసు కడతా ఉన్నాం. 143, 294, 353 అంటే మన పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు దాని మీద 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంది కదా! 30 పోలీస్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈ ఈవెంట్స్ వాళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ నెల్లూరు వాళ్ళ మీద ప్లస్ వాళ్ళని వినియోగించిన తెచ్చి ఎంగేజ్ చేసిన ఆ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్లస్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన అందరి మీద సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది కేసు. ఇట్లాంటి ఎన్నువంతులు లేకుండా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అందరికీ విజ్ఞప్తి చేశాము, వార్నింగ్ ఇచ్చాము, హెచ్చరికలు చేశాము. అయినా గాని కొంతమంది ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఈ కేసు కట్టి ఈళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇంకిట్లాంటివి ఎవరన్నా చేసినా గాని వాళ్ళు మాత్రం ఉపేక్షించే క్వశ్చనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇప్పుడుండే ఎన్ఫోర్స్‌మెంట్ ఏదైతే ప్రొహిబిటరీ ఆర్డర్స్ నిషేధాజ్ఞలు ఉన్నాయో
అవి ఎవరు వయలేట్ చేసినా గానీ మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.